అందుకే మహానుభావుల జీవితాలను కూడా విశిష్ట పాఠాలు వారి జీవితం అనేది తెచ్చుకోవాలి. అలాంటి చిన్న ప్రాంతాల్లో పెట్టి ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కాకుండా భారతదేశంలో ఒక నాయకుడిగా ప్రజల మనిషిగా మిగిలిన గొప్ప వ్యక్తి. అట్లనే ఊరికి సర్పంచ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయన ఎదురుకి చదువుకొని వచ్చి బ్రహ్మాండ సర్పంచ్ అవకాశం ఉన్నప్పుడు కూడా నేను పక్కన పెట్టి మన గ్రామానికి సేవ చేయాలి. అప్పుడు సర్పంచ్ చేస్తే డబ్బులు వచ్చేది కాదు. ఇప్పుడు రావడం కూడా అక్కడ సేవలు అయినప్పటికీ నా ప్రజలు సేవ చేయాలని సంకల్పంతో నన్ను తిరిగి వచ్చి ప్రజలకు సర్పంచ్గా పదవి ప్రారంభమైంది. అక్కడి నుంచి అర్థంగా ఎదిగి రాష్ట్రానికి సాధించాలని స్పీకర్గా వెళ్ళింది.